హేమపై బెంగళూరు పోలీసులు సీరియస్. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నారు అని పోలీసులు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. పాల్గొనలేదు అంటూ ఈ రోజు ఉదయం ఒక వీడియో రిలీజ్ చేశారు హేమ. అయితే ఆమె పాల్గొన్న ఫోటోని మీడియాకు రిలీజ్ చేశారు పోలీసులు. కేసును తప్పుదోవ పట్టించడానికి ఆమె ప్రయత్నించిందంటూ ఆమెపై పోలీసులు సీరియస్ అయ్యారు. కేసు పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు బెంగళూరు పోలీసులు. తాను హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఉన్నట్టు చెప్పారు హేమ. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో నటి హేమను విచారిస్తున్నారు పోలీసులు. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలో అలాగే ఆ తరువాత తాను రేవ్ పార్టీకి అటెండ్ కాలేదు, తాను హైదరాబాద్ లోనే ఉన్నాను అని చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసిన హేమ వీడియో మనం చూస్తున్నాం. ఈ రెండింటిలో కూడా ఆమె సేమ్ డ్రెస్ తో కనిపించడం ఇక్కడ గమనార్హం. బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలో ఏదైతే డ్రెస్ లో కనిపించారో, రేవ్ పార్టీ సంబంధించిన దృశ్యాల్లో ఏదైతే డ్రెస్ లో కనిపించారో అదే సేమ్ డ్రెస్ లో తాను బెంగళూరు వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ తాను రిలీజ్ చేసిన IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. వీడియోలో కూడా అదే డ్రెస్ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఆమె బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు.